ఎస్ కాకినాడ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సామర్లకోట మండలం వేట్లపాలెలో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్ గారు చెప్పండి సువర్ణ. సో పేలుడు దాటి చూస్తుంటే మనకి అక్కడ విజువల్స్ చూస్తుంటే క్లియర్ గా అర్థమవుతోంది చాలా ఘోరంగా జరిగింది పేలుడు అని. అసలు దర్యాప్తు చేయడానికి కూడా వీలు లేనంత ఘోరంగా పేలుడు సంభవించింది. ఎలా చూడాలంటారు కాకినాడ జిల్లాలో జరిగిన అంటే బాణాసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలకి సంబంధించిన ప్రశ్నలు మరొకసారి తలెత్తే సంఘటన ఇది. సో ఎలా చూడాలంటారు? అంటే నామ్స్ అన్ని కూడా ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ప్రమాదకరంగా ఉంటాయో, శివకాశిని తీసుకోండి, లేకపోతే కాకినాడలో ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి ప్రాంతం కానివ్వండి, ఇటువంటి చోట్ల చాలా ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు, చెప్తారు జాగ్రత్తగా, సేఫ్టీ మెజర్స్ అన్ని, లేకపోతే సీజ్ చేస్తారు, ఎప్పటికప్పుడు వాళ్ళ మీద పెనాల్టీలు వేస్తారు, ఇవన్నీ వేస్తారు. ఆ పెనాల్టీలన్నీ కట్టేసి మళ్ళీ వీళ్ళు 10 రోజులు అయిపోగానే మళ్ళీ వాళ్ళ యొక్క బిజినెస్ మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. దానికేమి నామ్స్ కరెక్ట్గా పాటించడం, సిస్టమ్ అనేది అవేర్నెస్ అందరిలో కూడా ఉండాలి. నా వ్యాపారం నేను చేసుకుంటున్నాను, కేవలం నాకు ఇంత డబ్బులు వస్తాయి కాబట్టి నేను ఎంతమంది ప్రాణాలైనా సరే నేను పణంగా పెడతాను అనేటటువంటి స్థితి నుంచి బయటికి రావాలి. అలా రాని పరిస్థితి ఉంటే ఎప్పటికప్పుడు ఇట్లాంటి ప్రమాదమే జరుగుతుంది. అంత భారీ స్థాయిలో పేలుడు జరిగింది అంటే చాలా పెద్ద తరహా బాంబ్ బ్లాస్ట్, చాలా ఎక్కువ స్థాయిలో పెట్టినటువంటి ఎల్ఈడి పేలు ఎంత భయంకరంగా ఉంటుందో దాదాపు అంత భయంకరమైనటువంటి పేలు సంభవించింది. అంటే ఎంత పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి అక్కడ స్టోర్ చేసి ఉండాలి. సో అది కూడా బ్లాస్టింగ్ కెపాసిటీ ఉన్నవి కాబట్టి అంత స్టోరేజ్ ఒకే చోట చేయొచ్చా? చేయకూడదు కదా. మరి అంత స్టోరేజ్ ఎట్లా పెట్టారు అక్కడ? ఎందుకు అట్లాంటి పరిస్థితి జరిగింది? పైగా చనిపోయిన వాళ్ళందరూ కూడా చాలామంది మృతులందరూ కూడా ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పొట్టకోటి కోసం భర్తలు ఏదో కూలి పనికి వెళ్తే వాళ్ళు కూడా ఇట్లాంటి చోటుకు వచ్చి పనిచేస్తే సాయంత్రానికి ఇన్ని డబ్బులు వస్తాయి కదా అనేటటువంటి దాంతో వెళ్ళేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అట్లాంటి వాళ్ళందరి జీవితాలని పణంగా పెట్టడమే కదా. గవర్నమెంట్ ఎంతవరకు వీళ్ళకి నష్టపరిహారం ఇస్తుంది, లేకపోతే ఎంతవరకు వాళ్ళని ఆదుకుని వాళ్ళందరినీ కూడా జీవితాలని, మిగిలినటువంటి వాళ్ళ జీవితాలను బాగు చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అవేర్నెస్ లేదు. అక్కడ వ్యాపారమే ప్రధానమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు దాడులు చేస్తారు, పట్టుకుంటారు, లైసెన్స్ రద్దు చేస్తారు, లేదా మొత్తం అన్ని సీజ్ చేస్తారు. మళ్ళీ 10 రోజుల్లో కొత్త వేరే పేరుతో ఇంకో లైసెన్స్ వచ్చేస్తుంది అక్కడికి. ఈ రకమైనటువంటి వ్యవస్థ మారాలి. దాని మీద ఎప్పటికప్పుడు విజిల్ ఉండాలి. ఇప్పుడు అధికార గణానికి కూడా ప్రతి వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేయాలంటే సాధ్యపడదు. స్థానిక ప్రజానీకం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫలానా విషయంలో ఇట్లా జరుగుతోంది, వాళ్ళ లైసెన్స్ మీరు రద్దు చేశారు, మళ్ళీ 10 రోజుల్లో వాడు మళ్ళీ వేరే లైసెన్స్ తెచ్చుకుని దాంట్లో చేస్తున్నాడు అనే విషయాన్ని తెలియచేయాలి. అలా తెలియజేస్తే వాళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ అవుతారు కాబట్టి వాళ్ళు భయపడతారు. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థ అసలు టోటల్గా మారాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎట్లాగైతే ఊళ్ళలో ప్రత్యేకంగా కొన్ని అంటే ఎక్కడైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లేకపోతే బ్లాస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్న ఇండస్ట్రీస్ ఇట్లాంటివి ఉంటాయి, అటువంటివన్నీ కూడా ఊళ్ళో బయట పెడతారు మామూలుగా. అట్లాగే ఊళ్ళో బయట చాలా జాగ్రత్తగా మిగిలిన జనావాసాలకు సంబంధం లేకుండా వీళ్ళు ప్యాక్ చేసే సిస్టమ్ అంతా వేరే చోట పెట్టినట్టుగా ఇట్లా అన్ని డిఫరెంట్ మెజర్స్ దానికోసం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అవన్నీ ఉంటే కొంత బెటర్మెంట్ వస్తుంది. కానీ చాలా పెద్ద బ్లాస్ట్ ఇది. చాలా పెద్ద ఎత్తున అక్కడ మందుగుండు సామగ్రి మొత్తం స్టోర్ చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇంతమంది చనిపోయారు, ఇంకెంతమంది చనిపోతారో తెలియదు. ఇప్పుడు హోంమంత్రి అడితని చంద్రబాబు నాయుడు అర్జెంటుగా మీరు విజయనగరం నుంచి బయలుదేరి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఆవిడ ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడారు, లేకపోతే అక్కడున్న ఆర్డీఓలతో లేదా వాళ్ళందరితో కూడా మాట్లాడారు, పోలీసుతో మాట్లాడారు, ఎస్పీతో మాట్లాడారు. ఆవిడ కూడా బయలుదేరి వచ్చారు. ఎవరు వచ్చినా దాని పరిస్థితిని వాడు సమీక్షించగలరు, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి మెరుగైన వైద్యం ఇవ్వమని చెప్పగలరు. కానీ జరిగినటువంటి సందర్భాన్ని ఎవరు ఏం చేయలేరు కదా. కాబట్టి దీన్ని టోటల్గా ఎరాడికేట్ చేసేటటువంటి పరిస్థితి కావాలి. ఆ రకమైనటువంటి చట్టాలు చేయాలి. దానికి తగిన విధంగా పోలీస్ అధికారులు కానీ సివిలియన్స్ కానీ స్పందించాలి. అవన్నీ జరిగిన రోజున ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఇంతమంది చనిపోయినటువంటి తల్లుల యొక్క పిల్లలందరూ రేపు పొద్దున ఏమవుతారు, వాళ్ళ జీవితాలు ఏమవుతాయి, భగవంతుడికి తెలియాల్సినటువంటి పరిస్థితిగా భావించవచ్చు. సువర్ణ. సో శివప్రసాద్ మీరన్నట్లుగా అంటే మాకు డబ్బులు వస్తున్నాయి కదా, మా వ్యాపారం మేము చూసుకుంటాము అనే అంశం ప్రతి వ్యాపారంలో అంటే చూడడానికి వీల్లేదు. ఎందుకంటే ఇలాంటి బాణసంచా తయారీ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల ప్రాణాలకి సంబంధించిన అంశాలు. సో ఇలాంటి అంశాలకి సంబంధించి అధికారులు ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనేది క్లియర్ కట్గా చూసుకున్న తర్వాతే పర్మిషన్స్ ఇవ్వడం. కానంటే మీరు చెప్పినట్లు ఇందాక అన్ని రకాల ప్రమాణాలు పాటించినాకే మొదలు పెడతారు అని. మరి ఇవన్నీ చూసినప్పుడు అంటే ఏదో చిన్న వ్యాపారమో ఏదో ఒక షాపో ఏదో అయితే కనుక అక్కడ ఎవరికి ఎటువంటి నష్టం ఉండదు, కేవలం వ్యాపారం చేస్తున్న వ్యక్తికి మాత్రమే నష్టం వాటిల్తుంది. కానీ ఇలాంటి చోట ఇప్పుడు జరిగిన బ్లాస్ట్ లాంటిది సంభవిస్తే ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అనేది ఇది ఒక ఉదాహరణ. సో ఇలాంటి వాటిని
ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి అంటే సువర్ణ ఒక్క నిమిషం, అసలు చైన్ సిస్టమ్ అంతా అట్లాగే ఉంటుంది సువర్ణ. ఇప్పుడు ముందుగా వాళ్ళు అధికారులు వస్తారు, చెక్ చేస్తారు, అంత బాగానే ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళు లైసెన్స్ ఇస్తారు, 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోసారి వస్తారు, అంత బాగానే ఉంటుంది. ఆ తర్వాత నుంచి వీడి దందా స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ ఇన్ఫార్మర్లు ఉంటారు ఆఫీసులో ఎవరైతే చెక్ చేస్తారో ఆ ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళలో ఇన్ఫార్మర్లు ఉంటారు. వాళ్ళందరికీ వీడు నెలకింత మొత్తం చొప్పున వీళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు ఇన్ఫార్మ్ చేసినందుకు. వాళ్ళు ఎవరైనా వస్తున్నారనుకోగానే ఇక్కడ ఉన్న పదార్థాలన్నీ తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి అక్కడంతా మళ్ళీ నీట్గా వాళ్ళు చెకింగ్ వచ్చేసరికి అంత నీట్గా ఉంటుంది. ఇదంతా చైన్ సిస్టమ్, ఇదంతా కూడా అంటే దీన్ని ఎరడికేట్ చేయడం ఎట్టగో ప్రపంచంలో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. మన కల్తీ పాలు మనం చూసాం, అంతమంది పిల్లలు దాని బారిన పడి ఎంత బాధపడ్డారో మనం చూసాం. కల్తీ తెలిసే జరిగిందనేటటువంటి మాట కూడా చివరికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళందరినీ ఏం చేయాలి? పసిపిల్లలు తాగుతారు, లేకపోతే 2-3 ఏళ్ల పిల్లలు తాగుతారు, 3-4 ఏళ్ల పిల్లలు తాగుతారు. వాళ్ళ జీవితాలను ఎవరికి ఇచ్చినట్టు మీరు? రేపు పొద్దున వీటి వల్ల ఏదైనా అవకరం ఏర్పడుతుంది వాళ్ళకి, శరీరాలకి అవకరాన్ని పోగొట్టేది ఎవరు? వాళ్ళకి జీవితాంతం వాళ్ళ అవకరంతో బతకాల్సిందే కదా వాళ్ళు. కాబట్టి ఈ చైన్ సిస్టమ్ని బ్రేక్ చేయాలి. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తనకు ఉన్నటువంటి ఉద్యోగం, తన పరిస్థితి, తన పరిధులు, తను ఎంత హానెస్ట్గా, ఎంత సిన్సియర్గా ఉన్నాను అనేది చూసుకుంటే తప్ప ఎంత సాధ్యపడదు. అటువంటి వ్యక్తులు మీకు ఎంతమంది కనిపిస్తున్నారు మీకు సమాజంలో? కాబట్టి వాళ్ళు వచ్చి చూడడానికి వచ్చినప్పుడు అంత బాగానే ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ పరిస్థితి అంతా మొత్తం నార్మల్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు పెట్టాల్సిన అక్కడ పెట్టేస్తారు, యథావిధిగా అంతా జరిగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ జరిగేటటువంటి అంశాలే. దీన్ని ఎరాడికేట్ చేయాలంటే టోటల్గా ప్రభుత్వంతో పాటు ప్రజలు సిన్సియర్గా ఉండాలి, ప్రజలు హానెస్ట్గా ఉండాలి. నా పక్కన ఏదైనా అన్యాయం జరుగుతుంది అనుకుంటే నా రిపోర్ట్ చేసేటువంటి ధైర్యం ఉండాలి, అలా రిపోర్ట్ చేసిన వ్యక్తిని కాపాడేటటువంటి వ్యవస్థ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు కానీ ఇవన్నీ జరగవు. మనం బాధపడతాం, వేదన పడతాం, దాని గురించి కాసేపు దుఃఖపడతాం మహా అయితే, కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. చచ్చిపోయిన వాళ్ళవన్నీ మనం వెనక్కి తీసుకురాలేము. కాబట్టి ఈ వ్యవస్థ మొత్తం మారితే తప్ప ఈ సిస్టమ్ మారదు. ఇప్పుడు హోంమంత్రి హుటాహుటిన వెళ్ళమని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆవిడ వచ్చారు, చూస్తారు, హాస్పిటల్కి వెళ్తారు, పరామర్శిస్తారు, ఎన్నిచ్చిట్టు జరగనివ్వమని ఒక స్టేట్మెంట్ ఇస్తారు, అయిపోతుంది. దట్స్ ఆల్. వాట్ విల్ హ్యాపెన్? రైట్. సో మీరు అన్నట్లుగా వ్యవస్థలు మారాలి, దానికంటే ముందు ప్రజల్లో అవగాహన రావాలి, ప్రజల్లో అవేర్నెస్ పెరగాలి. అప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకుండా అడ్డుకట్ట వేసే అవకాశం కనిపిస్తుంది. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శివప్రసాద్.